లీలా వినోదం. హాయ్ అండి. కొంచెం గ్యాప్ వచ్చింది బిజీగా ఉండడం వల్ల రివ్యూస్‌కి. రేపు మాత్రం థియేట్రికల్ రివ్యూస్ అన్నీ గూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక 1 అవర్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో అందులోను మొదటి 2 నిమిషాలు నెక్స్ట్ ఈటీవీ విన్ ఒరిజినల్ అయిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ యొక్క అడ్వర్టైజ్‌మెంట్, ఇంకా టైటిల్ అవి తీసేస్తే గంటన్నర ఇంకోటి మిగిలింది. ఈటీవీ విన్‌లో షణ్ముఖ్ జశ్వంత్ గారు మెయిన్ లీడ్‌గా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఓకే. వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. కానీ స్లోగా ఉంటుంది. బట్ ఒకసారి చూడొచ్చు అనేలానే ఉందండి. కిరణ్ అబ్బవరం గారి 'రాజావారు రాణి' గారిలో ఎలా అయితే అమ్మాయికి ప్రపోజ్ చేయడం అనే పాయింట్‌తో లాస్ట్ వరకు వెళ్తుందో, ఇక్కడ 2008లో ప్రపోజ్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ కోసం లాస్ట్ వరకు ఏమైందన్నట్టు వెళ్తుంది. ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసిన వరకు బాగా కనెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఓకేష్‌గా అనిపించొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సరిగ్గా 20 మినిట్స్ మిగిలిందన్నప్పుడు హీరో ఫ్రెండ్ ఒక వర్డ్ యూజ్ చేస్తారు. ఇంకా రీచార్జ్ చేసే సీన్‌లో కూడా అవి కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు ఆ మాటలు. మిగతాదంతా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసింది. ప్లస్ పాయింట్స్. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఎలా ఎండ్ అవ్వబోతుంది సినిమా అని మనకు తెలిసిపోతుంది గానీ, లాస్ట్ వరకు అసలు ఏం జరిగుంటుందని మెయింటైన్ చేసిన సస్పెన్స్ అయితే బావుంది. వాటి మధ్యలో ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే ఫన్ సీన్స్, ఎస్పెషల్లీ ఆ రీచార్జ్ చేసే సీన్‌లో పూల్‌ని చేయడం, ప్రీ క్లైమాక్స్‌లో ఫ్రెండ్స్ సపోర్ట్, క్లైమాక్స్ కాన్వర్సేషన్స్ ఇవి నాకు బా నచ్చాయి. అండ్ చైనా ఫోన్స్ అప్పుడప్పుడే ఇంకా సర్క్యులేట్ అవుతున్న టైంలోనే ఆ విలేజ్ సెటప్, నోకియా ఫోన్‌ని వాడడం ఇలాంటి కొన్ని నాస్టాల్జిక్ మొమెంట్స్ బావున్నాయి. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఈ సినిమా వరకు బానే హెల్ప్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బావుంది కానీ కొన్ని చోట్ల లైటింగ్ ఇష్యూస్ అన్నట్టుగా అనిపించింది. మరి అది ఫీల్ కోసం కావాలనే పెట్టారో ఆ సిట్యుయేషన్ డిమాండ్ చేసిందో మరి నాకు తెలీదు. పర్ఫార్మెన్సెస్ వైస్ కొన్ని సీన్స్‌ని ఇంకా బెటర్‌గా యాక్ట్ చేసి ఉండొచ్చు. బట్ చలేగా ఫ్లోతో అలా వెళ్ళిపోతాయి. మైనస్ పాయింట్స్. స్టోరీ చాలా సింపుల్. కాస్త స్లో పేస్ అయితే ఉంటుంది. ఇక నాస్టాల్జిక్ మొమెంట్స్‌ని పెట్టేద్దాం అని కొన్ని ఫ్రెండ్ సీన్స్‌ని బలవంతంగా ఇంక్లూడ్ చేసినట్టు అనిపించింది మధ్యలో. అన్నీ ఏం జరుగుంటుందని ఊహించుకున్నట్టు అన్ని పాసిబుల్ వేస్‌లో చూపిస్తారు. నిజానికి అలానే ఉంటుంది ప్రాక్టికల్‌గా బయట. కానీ అవి మరీ ఎక్కువైపోయాయి అనిపించాయి. హీరోయిన్‌కి తక్కువ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఈ కథకి, ఆ రోల్‌కి అంతే ఉండాలి. అందుకని చెప్పి మధ్యలో ఒక సాంగ్‌ని పెట్టేసి ఇంకొంచెం ఎక్స్‌ట్రా సేపు చూపిద్దామని ఆమెను చూపించినట్టుగా అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి చూడొచ్చండి. స్లో హియర్ అండ్ దేర్ బట్ స్టిల్ వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఇట్ నాస్టాల్జిక్ మొమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.